ద లార్డ్. ప్రభువు నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రెండవ రాజులు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాము. 2వ రాజులు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క విమ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి యొక్క చోటు నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు, నేను వచ్చినని చెప్పి వారితో కూడా పోయెను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నలుగుచుండిరి. ఒకడు దూలము నలుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు దాన్ని చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త మనకు కనపడుతున్నాడు. ఎలీషా ప్రవక్త యొద్ద ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు కనపడుతున్నారు. వారికి ఉండటానికి ఆ యొక్క స్థలము, ఆ నివాసము సరిపోకపోవడం వల్ల వారు ఏం చేస్తున్నారంటే, అయ్యా మరి మాకు సెలవిస్తే మేము అడవికి వెళ్ళి కొన్ని కొమ్మలను, కొన్ని కర్రలను, కొన్ని మొద్దులను, చెట్లను కొట్టి వచ్చి ఏం చేద్దాం, నివాసాన్ని ఏర్పరచుకుంటామని దైవజనుడైన ఎలీషా యొద్ద వారు అనుమతి తీసుకున్నారు. ఆయన, అయ్యా వెళ్ళిరండి అన్నాడు. అంటే మరి యొక్క శిష్యుడు ఏం చేశాడంటే, అయ్యా నీవు కూడా మాతో రా అని మనవి చేశాడు. మేము వెళ్తున్నాము, మీరు కూడా మాతో రండి అయ్యా అంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, సరే మీతో వస్తాను ఆయన కూడా వచ్చాడు. అక్కడ జరుగుతున్న గమ్మత్తైన సన్నివేశం ఏంటంటే, దేవుడికి స్తోత్రం కలుగును గాక, నిజంగా మరి అది దేవునికి స్తోత్రమే. గొడ్డలి తీసుకొని ఒకడు నరుకుచున్నప్పుడు ఏమైందంటే, ఆ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క దూలములో నుంచి ఆ ఇనుప పిడి, ఆ యొక్క గొడ్డలి విడిపోయి నదిలో పడిపోయింది. వెంటనే నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చుకున్నాను, ఎరువు అని రాయబడింది. అరువు అంటే నేను వేరే వాళ్ళ దగ్గర అది నేను తీసుకొచ్చుకున్నాను అయ్యా, అది నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను అని మొరపెట్టినప్పుడు ఆ దైవజనుడు ఎలీషా ప్రవక్త దైవజనుడు ఏం చేస్తున్నాడు, అది ఎక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. అసలు ఏంటిది గమ్మత్తు నిజంగా. ప్రైజ్ ది లార్డ్. ఈ దినములలో ఎవరైనా ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఇలా చేస్తే అతన్ని ఏమంటారు కదా, ఎంత హాస్యాస్పదం చేస్తారు, ఎంత హేళన చేస్తారు. ఎప్పటికే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు సంఘంలో ఏర్పడ్డాయి. దుర్బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు, సత్యానికి విరుద్ధంగా బోధలు, సద్బోధకులు కాక దురద చెవులు గల ప్రజలు కల్పనా కథలు వినడానికి వారికి అనుకూలంగా ఉండే సేవకులను ఎన్నుకుంటున్నారు. దేవుని సంగమా, ఇది ఆనాటి దినములలో గనక జరిగిన ఎవరు ఏం మాట్లాడడానికి లేదు, ఎవరికి అక్కడ తెలియదు, వారి మధ్యలోనే ఉంది, ఆ దైవజనుల మధ్యలోనే. దైవజనుడైన ఎలీషా గారికి ఆ విషయం తెలుసు, శిష్యులకు తెలుసు, లేఖనాల్లో రాయబడింది కాబట్టి ఈరోజు మనకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అదే ఇప్పుడు ఏ వరంగల్లోనో జరిగింది, లేదా గుంటూరులో జరిగింది, విజయవాడలో జరిగింది అంటే ఎవ్వరూ నమ్మరు. ఆ దేవుడు ఈ దేవుడు కాదా, అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా, ఆ దేవుడు మారాడా, ఏం మారిందని, ఆ దేవుడికి శక్తి సామర్థ్యాలు ఏమైనా తగ్గాయా,
ఆయన చిత్తమైతే ఆయన అట్లాంటి కార్యం జరిగించవచ్చు కదా అని మాట్లాడే సంఖ్య చాలా తక్కువ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ఇక్కడ మాత్రం దేవుని బిడ్డలారా, ప్రవక్త శిష్యులలో ఒకడు ఆ కట్టెను నరకబోయి గొడ్డలిని నీళ్ళలో పడేసుకున్నాడు. అయ్యా, నా ఏలినవాడా, నేను అది అరువు తెచ్చుకున్నాను, వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకున్నదయ్యా అంటే, ఆ దైవజనుడు ఏం చేశాడు, ఒక కొమ్మను నరికి ఎక్కడ పడింది ఆ గొడ్డలి అనగానే, అయ్యా ఇచ్చట పడింది అనగానే ఆ కొమ్మను అక్కడ పడేయగానే గొడ్డలి పైకి తేలింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ప్రవక్త పరిచర్య చాలా ప్రత్యేకమైంది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త పరిచర్య చాలా ప్రత్యేకమైంది. నూతన నిబంధన సంఘానికి ప్రవక్తలతో ఏమైనా సంబంధం ఉందా? నూతన నిబంధన సంఘములో ప్రవక్తల ప్రమేయం ఎంతవరకైనా ఉందా, అవసరమా అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, సంఘము పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను దేవుడు నిర్ణయించాడు. ఎవరెవరున్నారు సంఘంలో? అపోస్తులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్థికులు, కాపరులు. ఉపదేశకులు, బోధకులు ఒకటే. టీచర్స్ బైబుల్ టీచర్స్. ఈ 5 పరిచర్యలు ఎవరికి అవసరమై ఉన్నాయి? సంఘానికి. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి ఈ 5 పరిచర్యలు అవసరమైన. ఈ 5 పరిచర్యలు ఉన్నప్పుడే సంఘం ప్రారంభమవుతుంది. ఈ 5 పరిచర్యలు ఉన్నప్పుడే సంఘము పరిపూర్ణత చెందుతుంది, సంపూర్ణతలోనికి సంఘము ఎదుగుతుంది. ఇది దేవుడి చిత్తము, దేవుడి సంకల్పము, ఇది దేవుడి ఏర్పాటు. సువార్థికులు మాత్రమే ఉన్నారనుకోండి, మరి కాపరులు ఎట్లా? మందిరాలు ఎక్కడ కట్టబడతాయి? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కట్టబడతాయి మందిరాలు? అందుకే సువార్థికుడు సువార్త పరిచర్య చేస్తూ ఉంటాడు, కాపరులు సంఘాన్ని కాస్తూ ఉంటారు. ఉపదేశకులు, బోధకులు అంటే బైబిల్ క్లాస్ టీచర్స్, వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళు బైబిల్ గురించి విపులంగా బోధిస్తూ ఉంటారు. పలానా సంఘటన పలానా చోట పలానా టైంలో జరిగింది, ఇలా అలా చక్కగా బైబిల్ అంతా కూడా క్లుప్తంగా వివరిస్తూ ఉంటారు. దుర్బోధలను రాకుండా చూస్తారు. అపోస్తులు సంఘాలను నిర్మిస్తూ మరి ఒక చోటు నుండి మరి ఒక చోటుకు, మరి ఒక చోటు నుండి మరి ఒక చోటుకు వారు వెళ్తూ సంఘాలను నిర్మిస్తూ ఉంటారు. ఈ 5 పరిచర్యలు, సువార్త ప్రకటించేవారు సువార్త, బోధించేవారు బోధకులుగా, కాపరి కాసేవాళ్ళు సంఘాన్ని కాయవలసిన వారు కాపరుగా, ప్రవక్తల పరిచర్య ఏమిటంటే వారు ప్రవచించువారు, వారు ఆత్మలో వివేచించువారు, వారు ఏ ప్రాంతంలో, ఏ దేశములో, ఏ పట్టణంలో వారు అడుగు పెడతారో అక్కడ ఆ ప్రాంతం నిమిత్తం, ఆ పట్టణం నిమిత్తం వారు ప్రవచిస్తూ మంచి విషయాలు, ఆశీర్వాదకరమైనవి, శాపకరమైనవి, ఆ మంచి చెడులన్నీ దేవుని ప్రవచనాత్మకంగా దేవుడి ఆత్మ సహాయంతో అన్నీ బయలుపరుస్తూ ఉంటారు ప్రవక్తలు. ప్రైజ్ ది లార్డ్. సంఘాల మీద వీరికి అధికారం ఉంటుంది, ప్రాంతాల మీద అధికారం ఉంటుంది, పట్టణాల మీద అధికారం ఉంటుంది ప్రవక్తలకి. ప్రైజ్ ది లార్డ్. ఇదంతా కలిపి ఎవరి ద్వారా, ఎవరి త్రో నడుస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. హల్లెలూయా. కేవలం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా, మరెవ్వరు కాదు. ఎలీషా ప్రవక్త, దైవజనుడైన ఎలీషా గొడ్డలి నీళ్ళలో మునిగిపోయిందంటే ఆ చిన్న కొమ్మను నరికి అక్కడ వేయగానే గొడ్డలి పైకి తేలింది. ఎట్లా అవుతుందయ్యా ఇది? వింతగా లేదు? ఎక్కడైనా జరిగిందా ఇలాగా? ఎవరైనా చెప్పారా? దేవుడు చెప్పాడా నీకంటే? ఏం ప్రశ్న? అదేం ప్రశ్న? దానికి జవాబు చెప్పాలా? జీవము గల దేవుడి సేవకుడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలా? ప్రవక్తల పరిచర్య కొంచెం భిన్నంగా ఉంటుంది, రొటీన్గా జరిగే పరిచర్యకు.
కంటే. నేను ఒక దినాన బెంగళూరు పట్టణానికి దేవుడి పరిచర్య నిమిత్తమై వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఏ సోదరుడైతే నాకు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేశాడో ఆ సోదరుడి ఇంటికి తీసుకెళ్ళి ఒక గదిలో ఆయన నన్ను ఉంచి, అయ్యా నేను కొన్ని పనులు ఉన్నాయి, అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, నేను వెళ్ళి ఆ అత్యవసర పనులు ఉన్నాయి, అవి చూసుకొని మరలా వస్తాను అని చెప్పి అన్నాడు. అయితే ఆయన ఇంట్లో ఎవరు లేరు. ఆయన భార్య పిల్లలు కూడా వాళ్ళ అత్తగారింటికి అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్రీగా ఉంది. అయితే ఆయన వెళ్తూ అయ్యా మరి గడియ పెట్టుకోండి అంటే నేను అన్నాను, గడియ పెట్టుకునే పనేముంది, బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళిపో అన్నాను. నేను బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళిపో అని చెప్పాను. బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఎప్పుడు వెళ్ళాడు? పొద్దున 7:30-8 గంటలకు అట్లా నాకు టిఫిన్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. 2-3 గంటలకు 3 తర్వాత వచ్చాడు సుమారు. అప్పటి వరకు ఒక పడగదిలో నేను ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. నాకేం తెలియదు. తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైంది, ఎలాగుంది పాస్టర్, ఎలా ఉన్నారు మీరు, ఏమైనా ఇబ్బంది అనిపించిందా అంటే, నాకేం ఇబ్బంది అనిపించింది, ఏం లేదు, చక్కగా ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నానని. అప్పుడు తన అనుభవాన్ని తన కష్టం చెప్పడం మొదలుపెట్టాడు. ఏంటి అంటే ఆ ఇంట్లో ఒక పెద్ద భయంకరమైన ఒక దయ్యం ఉంది ఆ ఇంట్లో. దేవుడికి స్తోత్రం. ఇది కార్యం దేవుడు చేస్తున్నాడు, అందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. అక్కడ ఏముంది? దయ్యం ఉంది. ఆ దయ్యం గురించి ఏం చెప్పాడంటే, నేను అనేక మార్లు లైవ్లో చూశాను ఆ దయ్యాన్ని ఇంట్లో. అందుకే నా భార్య వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరనే ఉంటుంది, ఇంటికి రానంటుంది. ఇంటికి సంవత్సరం అగ్రిమెంట్ చేసుకున్నాను, ఇల్లు నేను వదలలేను. గందరగోళం అయిపోయింది, వ్యాపారం పోయింది, మొత్తం నాశనం, పెంట అయిపోయాడు ఆ మనిషి. అయ్యా ఇంట్లో దయ్యం ఉంది. అప్పుడు నేను అతనితో అన్నాను, అయ్యా ఆ దయ్యం చేసే కార్యాలు, నవ్వేవి, ఏడ్చేవి, వింతైన కార్యాలన్నీ చెప్పుకొచ్చాడు. అవన్నీ వింటూ నేను అతనితో ఒక మాట అన్నాను, ఒక పని చేయండి, బయటకు వెళ్ళి ఇక్కడ ఎక్కడైనా ఇసుక తీసుకురండి, ఇసుక మట్టి ఏముందా తీసుకొని రండి అన్నాను నేను. దేవుడికి స్తోత్రం. కొంచెం మట్టిగా దుమ్ముగా కాక ఇసుక తీసుకురండి అని. ఇసుక తీసుకొచ్చాడు, ఈ మోతాదులో ఇసుక తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఒక మాట అన్నాను, ఈ ఇసుక నీ ఇంట్లో మూలన చల్లు, నీ వాకిట్లో చల్లు, నువ్వెంత మట్టుకు చల్లుతావు అంత మట్టుకు ఆ దురాత్మ నీ సమీపంలోకి రాదు, ఇంటి సమీపంలోకి రాదు అని చెప్పాను. దేవుని ఆత్మపూర్ణుడిగా ఆ మాట చెప్పాను. ఆ తర్వాత అక్కడ పరిచర్య అయిపోయింది, ప్రార్థన చేసి ఇచ్చాను, నేను వచ్చేసాను. అతను ఏం చేశాడంటే ఆ ఇసుక చల్లాడు. చల్లిన తర్వాత రోజు అతనికి ఒక కళ చూశాడు ఆయన. ఆ కళలో ఆ చీకటి శక్తి వచ్చి ఎక్కడి వరకైతే చల్లబడిందో ఆ అంచులనే ఉండిపోయింది, లోపలికి రావటంలా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. లోపలికి రావటం లేదు ఆ దయ్యం శక్తి. లోపలికి రాలేక విసిగి సనిగి అలా ఇలా చేసి పక్కనే ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. పక్కనే ఉన్న ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే అపార్ట్మెంట్లో ఒక అతను ఊరిపోసుకొని చనిపోయాడు. నిజం చెప్పాలంటే ఆ మరణం ఈ బిల్డింగ్లో ఇతడి మీద జరగాల్సిందే, దేవుడు తప్పించాడు. ఆ దురాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకొక అతన్ని బంధించి దొంగిలించేసింది. ఈ ఇంట్లోకి మాత్రం రాలా. నేను అనుభవించాను ఈ కార్యాలని. ఈయన ఏంటినా విచిత్రమా విడ్డూరమా అంటే దైవజనుడి పరిచర్య, ప్రవక్త పరిచర్య ప్రత్యేకం. ఒక సువార్థికుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అమ్మ ప్రభుని నమ్ముకోండి తల్లి అంటాడు. వీలైతే ఆమె నమ్ముకుంటే దేవుడికి స్తోత్రం ఒక సంఘానికి పరిచయం చేస్తాడు. పలుమార్లు వెళ్ళి సువార్త చెప్పి బలపరిచి ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ సాధ్యమైనంత వరకు ఆమెతో ప్రేమ పంచుకుంటూ ఏవైనా కుదిరితే సహాయం చేస్తూ ఆమెను ఆశీర్వదిస్తూ ఆమెను ఒక సంఘానికి అంటుకడతాడు. కానీ ఒక కాపరి ఆ ఆత్మను ఏం చేస్తాడు? కాస్తూ ఉంటాడు. ఒక ప్రవక్త ఇంకా ప్రత్యేకం, అది వేరు. అంటే పరిచర్యల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఈ అద్భుతాలేంటి, ఈ స్వస్థతలేంటి, ఈ విడ్డూరాలేంటి, ఇలాంటి సూచక్రియలు మాతకార్యాలు ఇప్పుడు లేవు అంటున్నావు. ప్రవక్తలు లేరా? ఎందుకు ఉండవు? ప్రవక్తలు లేరా? సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిచర్య ధర్మము జరుగుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపరులుగాను దేవుడు నిర్ణయించాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది స్పష్టంగా. మరి ఆ ప్రవక్తలు లేరా? సువార్థికులు ఉన్నారంటే ప్రవక్తలు ఉన్నారు, కాపరులు ఉన్నారంటే ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారంటే ప్రవక్తలు లేరా? ఉన్నారు కదా. మరి ఉంటే కార్యాలు జరగవా? జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కార్యాలు జరుగుతాయి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ దైవజనుడి దగ్గరకు వచ్చి శిష్యుడు వచ్చి, ఓ నా ఏలినవాడా, నేను ఆ గుడ్డలి అరువు తెచ్చాను, అది నీళ్ళలో పడిపోయింది, నా పరిస్థితి ఏమిటి అయ్యా, నాకు సహాయం చేయము దేవా అన్నట్టుగా వేడుకుంటున్నాడు ఆయన. నా ఏలినవాడా నాకు సహాయం చేయి అంటున్నాడు. అంటే ఏంటి? ఇతడు అందులో నీళ్ళలో దూకి ఆ గొడ్డలు తీసుకొస్తాడా? లేదు. ఆ చిన్న కొమ్మను నరికి ఎక్కడ గొడ్డలు పడింది అక్కడ పడవేయగానే అక్కడ కింద ఏమైంది? ఆ కింద నీట మునిగిన గొడ్డలి పైకి తేలి వచ్చింది. ఆ గొడ్డలి పైకి తేలి వచ్చింది, దానికి కొమ్మను బదులుగా ఇచ్చేశాడు ఇక్కడ ఈ దైవజనుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమో నాకు తెలియదు, నేను అక్కడ దేవుని సేవకుడిగా వెళ్ళాను, వారు భయపడి వదిలిన ఇంట్లో నేనున్నాను, మరి నాకేం జరగల. ఆ ఇంట్లో విడుదల కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంట్లో లేవవలసినటువంటి, ఆ ఇంట్లో జరగవలసినటువంటి మరణం వేరే ఇంట్లో జరిగింది. ఇక్కడ గొడ్డలి మునిగింది, ఒక కొమ్మను వేసి అయితే ఆ గొడ్డలి పైకొచ్చింది. ఇవి అనుభవిస్తే తప్ప తెలియదు, సహజంగా అర్థం కావు. ఇవి అర్థం కాని మూర్ఖులు, గ్రుడ్డివారు, అందులు ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ వరాలు, కృపా వరాలు ఉన్నాయా? జరుగుతాయా? విడ్డూరమైన మాటలు. స్వస్థతలు జరుగుతాయా? అయితే డాక్టర్లు ఎందుకు? మరి మీరు మందులు ఎందుకు వేసుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. నేను డాక్టర్ని కూడా, హల్లెలూయా. నేను దేవుని సేవకుని కూడా. ఎక్కడ ఏది అవసరమో దేవుడు దాన్ని అక్కడ వారికి అది అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఎలీషా దైవజనుడు. ఇక్కడ మరి ఒక కార్యం చూద్దాము, చూసి ముగించుకుందాం. 8వ వచనం నుంచి చదువునానా త్వరగా. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలంలో నీవు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకోను. ఇలాగ మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కలలో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయెల్ రాజు పక్షము వహించిన వారెవరు అయినది మాకు తెలియ చెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులు ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయెల్ రాజు పక్షమున ఎవరు లేరు గాని ఇజ్రాయెల్ ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురం అందు మీరు అనుకొని మాటలు ఇజ్రాయెల్ రాజుకు తెలియజేయను. ఇది మరి ఒక అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. ఈ సిరియా దేశపు రాజు ఇజ్రాయేలు దేశం మీద దాడి చేద్దామని, ఇజ్రాయేల్ మీద దాడి చేద్దామని ఎన్నో ప్రణాళికలు అల్లుతున్నాడు. ఎన్ని ప్రణాళికలు చేసినా, ఎన్నిసార్లు ఆలోచనలు చేసినా అన్నీ విఫలమవుతున్నాయి. ఏమిటి? ఎందుకు నేను ఇలా ఓడిపోతున్నాను? మనలో ఎవడో ఒకడు మన ప్రణాళికలను, మన రహస్యపు ఆలోచనలను ఇజ్రాయేలు రాజుకు తెలియపరుస్తున్నాడు. వాడు ఎవడో కనుక్కోండి అని సిరియా దేశపు రాజు తన సేనలకు, తన సైనికులకు చెప్పాడు. తన సైనికులకు చెప్పగానే సైనికుడు అంత విచారణ చేసి, నా ఏలినవాడా రాజా, అలాంటి వాడు ఎవడూ లేడు, మనలో ఎవడు ఇజ్రాయేలు రాజుకు అనుకూలంగా లేడు, కానీ
ఇజ్రాయేలు దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలను రాజు చెవులో చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ అనుకున్న మాటలటవి? సిరియా దేశపు రాజు తన అంతఃపురమందు అనుకొనిన మాటలను ఇజ్రాయేలు రాజు చెవులో చెప్తున్నాడట దైవజనుడైన ఎలీషా ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది, ఎంత గొప్ప భాగ్యం ఇది. ఎవరి వలన సాధ్యం ఇదంటే జీవము గల దేవునికి సాధ్యం ఇది. ఆమేన్. జీవము గల దేవుని దాసులకు సాధ్యం ఇది. అట్టి అభిషేకము, అట్టి ప్రవక్త అభిషేకము ఉన్న ఆయన దాసులకు సాధ్యం ఇది. ప్రైజ్ ది లార్డ్. అననీయ సపేరాలతో పేతురు, అననీయ నీ పొలమును ఇంతకే అమ్మావా అన్నాడు. అవును బోధకుడా, ఇంతకే అమ్మాను. ఎందుకు అననీయ దేవుని ఆత్మను శోధించాలని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు? ప్రేరేపించింది సాతానే అని పేతురికి ఎలా తెలుసు? పొలము వేరే ధరకు అమ్మాడని ఎలా తెలుసు? ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ పేతురు అంటున్నాడు, మీరు మోసం చేస్తున్నది, మీరు అబద్ధం ఆడుతున్నది ఎవరితో? మనుషులతో కాదు, పరిశుద్ధాత్మ దేవుడితో. చదువుమా. అప్పుడు అతడు పేతురు, అననీయ నీ భూమి వెల్లో కొంత దాచుకొని, నీవు అబద్ధం ఆడుతున్నది కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను? కింద వచనం నాన్న, నేను చదువుతున్నా, నేను అంటున్నా చదువు. ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు, నీ మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడట? నిజంగా అననీయ అబద్ధం ఎవరితో ఆడాడు? పేతురుతో ఆడాడు. పేతురు ఏమంటున్నాడు? నువ్వెవరితో ఆడావంటున్నాడు కదా. పేతురు అబద్ధం ఆడుతున్నాడా? కాదు. పేతురులో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పేతురుతో ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ మాట అనగానే టక్కున ప్రాణం విడిచాడు అననీయ. తర్వాత 2-3 గంటల తర్వాత అననీయ భార్య సప్పీరా వచ్చింది. అలా వచ్చింది. మీ పొలం ఇంతకే అమ్మారా అని అడిగాడు పేతురు. అవునయ్యా, ఇంతకే అమ్మాం. ఎందుకు దేవుని ఆత్మను మోసగించారు? పరిశుద్ధాత్మను మోసగించడానికి మీరు ఎందుకు పూనుకున్నారు? ఎందుకు ఏకీభవించారని నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పడుచువారి పాదములు వాకిట నిల్చున్నాయి, వారు నిన్ను పాతి పెడతారనగానే టక్కున కాళ్ళ మీద పడిపోయి ఈమెమైంది? ఎస్, అదేంటది? పేతురు చంపేశాడా? పేతురుతో అబద్ధం ఆడారా వీళ్ళు? పేతురుతో అబద్ధము ఆడలేదు, పేతురు చంపను లేదు. దేవుడి ఆత్మ కార్యాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఆయన రోషము గల దేవుడని, ఆయనతో అబద్ధము ఆడితే, ఆయనని మోసగిస్తే ఎలాంటి పరిచర్య, ఎలాంటి ప్రతీకార చర్య, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అక్కడ ఒక్కసారి దృశ్య రూపంలో కనపడ్డాయి. అందరికీ భయం కలిగింది, వణుకు పుట్టింది. అమ్మో, పరిశుద్ధాత్ముడి కార్యాలు ఇలా ఉంటాయా దేవా? అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని సంగమా, తండ్రిని దూషించినా కుమారుని దూషించినా తప్పు లేదు. తండ్రి అయిన దేవుని దూషించినా క్షమాపణ కలదు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని దూషించినా క్షమాపణ కలదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషిస్తే ఈ యుగమందే కాదు, రాబోవు ఏ యుగమందు క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలను శంకించే మనసు మీకు రానివ్వకండి. అది వచ్చిందా మీకు కీడు, ప్రమాదం. దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అస్సలు వద్దే వద్దు మనకు. హల్లెలూయా. దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతే. కూషు దేశపు స్త్రీని మోషే పెళ్లి చేసుకున్నాడని మిరియాముకు అహరోనుకు ఏదో చిన్న భావన. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం.
ఎందుకంట కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని అహరోను మిరియాము ఏం చేశారంట? ఆ స్త్రీ వాడు మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడారు. ఏం లేదు అక్కడ. విరోధంగా మాట్లాడినంత మట్టుకే ఏం చేశాడు దేవుడు? వారు యెహోవా ఆ మాట వినెను. చూడండి, జాగ్రత్తగా వినండి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యెహోవా, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారపు యొద్ద ద్వారము యొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచి, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషేతో అట్టివాడు కాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. చూసారు, తన దాసుల విషయంలో ఎంత రోషం కలిగి ఉన్నాడు. మీరు నమ్మండి దేవుని సంగమా, తన బిడ్డల విషయంలో కూడా అంతే రోషం కలిగి ఉంటాడు. ఆమేన్. తన బిడ్డల విషయంలో కూడా అంతే రోషం కలిగి ఉంటాడు. ఎందుకంటే తన బిడ్డల కొరకు ప్రాణం పెట్టింది తానే కాబట్టి. హల్లెలూయా. తానే వెల చెల్లించాడు కాబట్టి, తానే ప్రాణం పెట్టాడు కాబట్టి, తానే మన పాపాలు శాపాలన్నింటినీ మోసాడు కాబట్టి, సిలువలో వాటికి సమాప్తి పలికాడు కాబట్టి, మనలో ఎవ్వరు నశించినా ఒప్పుకోడాయన, ఎవరు విడువబడినా ఒప్పుకోడాయన, ఎవరు దుఃఖపడినా ఒప్పుకోడాయన, ఎవరు కృంగిపోయినా కృషించినా ఒప్పుకోడాయన. మనల్ని ఆదరించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని బలపరచడానికి ఆయన ఎల్లవేళలా రోషము గల దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభుదేందు నమ్మిక ఉంచాలి, ప్రభు కార్యములందు విశ్వాసం ఉంచాలి. దేవా దేవా దేవా, నువ్వు మాట్లాడు దేవుడవై ఉన్నావు, నీవు పలుకు దేవుడవై ఉన్నావు, నీవు వినువాడవై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. అహరోను మిరియాము మాట్లాడుకున్నారట, యెహోవా మాటలు వినను. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు సనుగులు యెహోవా చెవిలో వినపడెను. హల్లెలూయా. అసలు ఎంత బాగా వింటాడు చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతుంది, దేవుని యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియ దేవుని సంగమా, మీరు ఏదో మాట్లాడుతున్నాం అనుకోకండి, ఎవరి గురించో మాట్లాడుతున్నాం అనుకోకండి, వారిక్కడ లేరులే అక్కడ లేరులే అనుకోకండి. జీవము గల దేవుడు వినుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్నపాటి ఆయాసకరమైన మాట మాట్లాడి నిత్య నాశనానికి తీసుకొచ్చే శాపాన్ని మీ నెత్తిలోకి తెచ్చుకోకండి. ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను. ఎక్కడి నుంచి నువ్వు చూస్తున్నా ప్రియ దేవుని బిడ్డ? యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా నువ్వు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నా? ఎవరిని గురించో మాట్లాడుతున్నాను, ఎవరి గురించో తలంచి, ఎవరి గురించో శాపవచనాలు పలికి, ఎవరి గురించో తప్పుడు మాటలు మాట్లాడి, ఏదో విని ఏదో చూసి ఎవరి గురించో మాట్లాడి నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకో. నీ కుటుంబం మీదకి శాపాలు తెచ్చుకోకు. వ్యర్థమైన మాటలు ముఖ్యంగా దైవజనుల మీద ప్రభుపేట మిమ్మల్ని నేను బ్రతిమాలుతున్నాను, పొరపాటున కూడా మాట్లాడకండి. నేను అనుభవంతో చెప్తున్నాను. నా గురించి మాట్లాడుకున్న వారు చాలా శ్రమలు పడ్డారు. నన్ను ఆయాస పెడితే వాళ్ళు ఆయాస పట్టడానికి కూడా మిగలరు. ప్రయాసంతో భయంకరమైన పరిస్థితి వాళ్ళకు. ఎంతమందినో నేను చూశాను. దైవచనుల జోలికి వెళ్ళొద్దు మనం. నేను అనుభవంతో చెప్పిన మాట ఇది. ఏ సేవకుల గురించి మనం మాట్లాడొద్దు. దేవుడికి స్తోత్రం. పని పెట్టుకున్నది ఆయన, తీర్పు తీర్చేది ఆయన. మనమెవరు? సత్యవాక్యం బోధించారా? పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు, నడిపింపులు, బోధలు ఉన్నాయా? చెవియొగ్గండి, దీవించబడతారు. లేదా వద్దు, మనకు దేవుడికి స్తోత్రం కలుగును కాక, అక్కడితో విడిచిపెట్టేయండి. ఇంకా వేరే మాటలు వద్దు వాళ్ళ గురించి మనకు. ఆమేన్. ఒకవేళ వాళ్ళ గురించి తర్కించి వాదించే అధికారంలో మీరున్నారా? అది వేరే సంగతి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. తర్కించుము, వాదించుము, బుద్ధి చెప్పుము, దేవుడి వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ స్థానం, ఆ స్థాయి, అర్హత, అధికారం, యోగ్యత కావాలి కదా. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి 10 సార్లు పచ్చి మాటలు, బూతులు మాట్లాడి నీవు వేరే సేవకుడిని దూషిస్తే నరకం ఎప్పుడో చనిపోయినప్పుడు కాదు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది నీకు.
ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరి గురించి మాట్లాడద్దు. నీవు తీర్పు తీర్చకు అని బైబిల్ సెలవిస్తుంది. నీకు తీర్పు ఉండదు. కనికరపడు, నువ్వు కనికరం పొందుతావు. క్షమించు, నువ్వు క్షమాపణ పొందుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని దాసుడిగా అధికారంతో నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. పరిశుద్ధాత్మ నన్ను బలముగా ప్రేరేపించి ఈ సందేశాన్ని మనకి ఇవ్వాలని, సంఘానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే దీవించుబడు దినములలో శ్రేష్టమైన అతి ప్రాముఖ్యమైన సందేశాలు మనకి ఇస్తాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం పిల్లల్ని ఎలా తయారు చేస్తాం? ఎగ్జామ్ కొన్ని రోజుల ముందు నుంచి జలుబు రావద్దు, జ్వరం రావద్దు, దగ్గు రావద్దు, ప్రయాణాలు వద్దు, ఆటలు వద్దు, చాలా జాగ్రత్తగా ఒక పెద్ద ఎగ్జామ్ ఉంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, డిగ్రీ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంది. ఎట్లా వెళ్తాం? ఒక గంట ముందే వెళ్తాం. లేట్ అయితే ఇబ్బంది పాలవుతాం. ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాం. మామూలు టైంలో తీసుకోలేదు అంత జాగ్రత్త. ఎస్, ఆ సమయం అలాంటిది, విలువైంది. అది మిస్ అయితే కష్టం. ఇప్పుడు కూడా అలాంటి సమయంలో ఆశీర్వాదకరమైన దినములలోనికి, దీవెనకరమైన దినములలోనికి మా దేవుడు మనల్ని నడిపించుచున్నాడు. ఆమేన్. అందుకే కొన్ని ప్రేమపూర్వకమైన సందేశాలు, కొన్ని హెచ్చరికతో కూడిన సందేశాలు, కొన్ని గద్దింపుతో కూడిన సందేశాలు ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మనము ప్రభు సన్నిధిలో కనిపెడుతూ, ప్రభు ఆత్మ గలవారమై, పరిశుద్ధత గలవారమై, ప్రభువుని గోజాడుతూ, వేడుకుంటూ, ఆయన సన్నిధిలో మనము ఎదుగుతూ, ఫలిస్తూ, ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యజమానుడా, ఇదిగో నాయన దేవా, నీ పరిచర్య ధర్మం జరుగుట కొరకు కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, నాయన బోధకులుగాను, సంఘ కాపురులుగాను నువ్వు నియమించి ఉన్నావు. నాయన పరిచర్య ధర్మం జరుగునట్లు, ఆయన పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిపూర్ణులగునట్లు దేవా నువ్వు ఏర్పాటు చేసిన నీ ధర్మము, నీ విధానము మాకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అటు విధానం మేము నమ్మి కొనసాగుతుండగా అటు అభిషేకము, అటు ఆత్మ కార్యములు మాలో, నాలో, మా సంఘములో, పరిచర్యలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. మేముంటున్న ఈ ప్రాంతంలో అట్టి కార్యములు జరుగునుగాక. యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది బిడ్డలు వీక్షిస్తూ వారు ఏకీభవిస్తున్నారు, వారి జీవితములోనూ యేసుక్రీస్తు నామములో నూతనమైన కార్యములు ఆరంభమగునుగాక. నూతనమైన కార్యములు ఆరంభమగునుగాక. శుభవర్తమానములు మోయుదురుగాక. శుభ సమాచారములు విందురుగాక. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడునుగాక. గాడ్ బ్లెస్ యూ.